హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే అంశానికి సంబంధించి ఈరోజు ఒక కీలకమైన ఘటన చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల జాబితాను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోటి మంది ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు ఆయన. ఈ అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ వస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇంకా అనేక మంది మేధావులు, వైద్య రంగానికి సంబంధించిన నిపుణులు కూడా ప్రైవేటు రంగంలో మెడికల్ కాలేజీలు ఉండడం మంచిది కాదు అంటూ చాలా రోజులుగా మాట్లాడుతూ వస్తున్నారు. సో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకొని అన్ని చోట్ల నిరసనలు చేసి సంతకాల సేకరణ చేసి ఈరోజు గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళింది. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్స్ చేశారు పీపీపీ పద్ధతికి సంబంధించి. పీపీపీ ఒక అద్భుతమైన కార్యక్రమంగా చంద్రబాబు నాయుడు చెప్తూ వస్తున్నారు. పీపీపీ అద్భుతమైన కార్యక్రమం, దీన్ని మనం అనుసరించాల్సిందే. నాట్ ఓన్లీ మెడికల్ కాలేజీలు, ఇంకా చాలా అంశాల్లో పీపీపీ పద్ధతిలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన చెప్తూ వస్తున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వాళ్ళు చేస్తున్నది పనికి మాలిన వాదన అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్నది పనికి మాలిన వాదన, మెడికల్ కాలేజీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవద్దు అని మాట్లాడుతున్న వాళ్ళది పనికి మాలిన వాదన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు మాటలు చూసిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబుదే పనికి మాలిన వాదన కదా అని అంటారు. ఎందుకంటే మెడికల్ కాలేజీలకు అనుమతి వచ్చింది 2021-22 ప్రాంతంలో. 21-22 ప్రాంతంలో మెడికల్ కాలేజీలకు అనుమతి వస్తే 17 మెడికల్ కాలేజీలకి 7 మెడికల్ కాలేజీలని గత ప్రభుత్వం నిర్మించింది. మెజారిటీ ఈ 7 మెడికల్ కాలేజీలు నిర్మించడం పూర్తయిపోయింది. కొన్ని మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు 2 సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఈ సంవత్సరం మరో 2 కాలేజీలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. 10 కాలేజీలు మాత్రమే ఇంకా నిర్మాణం జరగాల్సింది. వాటికి కూడా భూ కేటాయింపులు, బడ్జెట్ కేటాయింపులు జరిగిపోయాయి. ఈ 2 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం అనుకుంటే మొదలు పెడితే మిగతా 6-7 కాలేజీలు కూడా పూర్తి అయ్యే పరిస్థితి ఉండేది. 2 సంవత్సరాల పాటు చోద్యం చూసి 2 సంవత్సరాల పాటు వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ప్రైవేటు వ్యక్తులకు ఇస్తాం అదొక అద్భుతమైన కార్యక్రమం అంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్నది పనికిమాలిన వాదన కాకుండా ఏమవుతుంది? గత ప్రభుత్వం కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో కూడా అప్పులు చేసి కూడా మెడికల్ కాలేజీలు నిర్మించి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్తుంటే అప్పుడు మెడికల్ కాలేజీ సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లుగా ఎలా మారుస్తారు అంటూ ఆందోళన చేసిన యువనేత నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేజీలు మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి మీరు చేస్తున్నది అద్భుతమైన వాదనాన్ని ప్రజల్ని మెప్పిద్దాం అనుకుంటే ఎలా? ఏ రకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడాన్ని సమర్థించుకుంటున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు రిషికొండలో ప్యాలెస్ పేరుతో 500 కోట్ల రూపాయలు వృధా చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ 500 కోట్లు పెడితే ఇంకో 2 కాలేజీలు పూర్తయ్యి ఉండేవి అని చెప్తున్నారు. సో 500 కోట్లకు 2 కాలేజీలు పూర్తవుతాయంటే మీరు ప్రైవేటీకరణ చేయబోతున్న కాలేజీలన్నీ పూర్తి చేయడానికి మీకు కావాల్సింది ఎంత డబ్బులు కావాల్సిన అవసరం ఉంది మీకు? ప్రతి 2 కాలేజీలు 500 కోట్లతో పూర్తయితే ఒక్కొక్క కాలేజీకి 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. 10 కాలేజీలు 2500 కోట్ల రూపాయలతో పూర్తవుతాయి కదా. కనీసం 4 కాలేజీలు కట్టండి. ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది. మిగతా కాలేజీల సంగతి పక్క వదిలేయండి. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 500 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి రిషికొండ ప్యాలెస్ కట్టడం రాష్ట్రానికి అన్యాయం చేయడం అయితే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం మీరు చేస్తున్న దుర్మార్గం కదా. జగన్మోహన్ రెడ్డి కట్టించిన 500 కోట్ల రూపాయల విలువైన ప్యాలెస్లు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి, ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నాయి. ప్రభుత్వం వాటి ద్వారా మళ్ళీ ఆదాయాన్ని సంపాదించడానికి సంబంధించిన అవకాశం ఉంది. కానీ మీరే భూమి ఇచ్చి, మీరే అనుమతులు ఇచ్చి, మీరే దానిలో పనిచేస్తున్న ఉద్యోగాలకు జీతాలు ఇచ్చి, మీరే ప్రైవేట్ వ్యక్తులకు వాటిని ఇచ్చి, ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ పేర్లు పెట్టుకునేలా చేసి, వాళ్ళు సీట్లు అమ్ముకునేలా చేసి, వచ్చిన పేదల దగ్గర నుంచి డబ్బులు తీసుకునేలా చేసి ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు మీరు? రిషికొండ ప్యాలెస్కి అయిన 500 కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్క ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పగలుగుతారా? ఓ పక్క మాజీ ముఖ్యమంత్రి 200 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. మీరు 500 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. 300 కోట్లు ఏమైపోయినాయి తేల్చగలరా? చెప్పగలరా? శ్వేతపత్రం విడుదల చేయగలరా? యోగా ఈవెంట్కి 300 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు అనే దానికి ప్రభుత్వం దగ్గర ఆన్సర్ ఉందా? లాజికల్ ప్రశ్న కదా. ప్యాలెస్ పేరుతో 500 కోట్లు జగన్మోహన్ రెడ్డి వృధా చేస్తే, యోగా డే పేరుతో 300 కోట్ల రూపాయలు ఒకే రోజులో మీరు చేసిన దాన్ని వృధా కాకపోతే ఏమనాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు అదొక అద్భుతమైన కార్యక్రమంగా చూడాలా? పీపీపీని సమర్థించుతూ చంద్రబాబు నాయుడు చేస్తున్న పనికి మాలిన పసలేని వాదనని ప్రజలు గమనిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఎంపీల పనితీరు ఎలా ఉంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకుంటున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ప్రజలకు చేసి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఎంపీ పనితీరు ఎలా ఉంది, మంత్రి పనితీరు ఎలా ఉంది అని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అడుగుతున్నారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రజలందరినీ అడగండి,
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని ప్రజలు ఒప్పుకుంటున్నారో లేదో అని. ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకుని దాన్ని మీరు అమలు చేసే ప్రయత్నం చేయండి. ఎమ్మెల్యేల పనితీరు గురించి అడుగుతున్నారు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి కూడా అడగండి. ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేసే అంశం పైన ప్రజల మద్దతు ఉందో లేదో తెలుసుకోండి. ఓపెన్గా ఐవీఆర్ఎస్ కాలకు సంబంధించిన డేటాను బయటపెట్టండి. ఇవేవి కాకుండా మీ లోపల ఉన్న ఒక హిడెన్ ఎజెండాని అమలు చేస్తున్నారు. మీరు అధికారంలోకి రావడానికి ముందు కొంతమందికి లబ్ధి చేసి ఉంటారు. వాళ్లకు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో చేస్తామని హామీ ఇచ్చుంటారు. ఆ హామీ మేరకు కొంతమంది వ్యక్తులకు మెడికల్ కాలేజీని కట్టబెట్టడం కోసం జరుగుతున్న కుట్ర ఇది. భవిష్యత్తు తరాలు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొక 3-4 దశాబ్దాల పాటు ఆ ప్రైవేట్ వ్యక్తులకు 10 మందికో 15 మందికో మీరు కాలేజీలో చెప్తే ఆ 10-15 మందికి జీవితాంతం డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని సర్కారు తాకట్టు పెడుతోంది. పీపీపీ దేనికి వాడతారు? పీపీపీ దేనికి వాడొచ్చు? పోని ప్రజలకు విద్య వైద్యం అందించడం ప్రభుత్వాల బాధ్యత కదా, అది ప్రైవేట్ వ్యక్తుల బాధ్యత కాదు కదా. ఈ 2 అంశాలను కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే ప్రభుత్వం ఏం చేస్తుంది? గాడిదలు కాస్తుందా? ప్రభుత్వం ఏం చేస్తుంది? గాడిదలు కాస్తుందా? విద్యా వైద్యం కూడా అందించలేని పరిస్థితుల్లో వాటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి మీరే మెయింటైన్ చేయండి, మీరే విద్య చెప్పండి, మీరే సిలబస్ చెప్పండి, మీరే డబ్బులు వసూలు చేసుకోండి వాళ్ళ దగ్గర అంటే, స్కూళ్ళకి కాలేజీలకు కూడా మీ పేర్లే పెట్టుకోండి అంటే మరి ప్రభుత్వం ఏం చేయడానికి ఉంది? గాడిదలు గాయడానికి ఉందా ప్రభుత్వం? సో చంద్రబాబు మెడికల్ కాలేజీల అంశంపైన చేస్తున్న వాదన ఆయనను మరింత ప్రజల్లో అన్పాపులర్ చేస్తుంది. ప్రభుత్వాన్ని, కూటమిని కూడా మరింతగా అన్పాపులర్ చేస్తుంది. సో ఈ పనికి మారిన పసలేని వాదనని ప్రభుత్వం ఎప్పటికైనా విరమించుకోవాలి. మెడికల్ కాలేజీల అంశంపైన మోదీ సర్కారు రైతు చట్టాల విషయంలో ఏ రకంగా వెనక్కి తగ్గిందో అలా వెనక్కి తగ్గి చెంపలేసుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి మరీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.